వెల్కమ్ టు సుమన్ టీవీ. చిత్తూరు నగరంలో ఒకప్పుడు జనసంద్రంగా మారిన ఓ ప్రదేశం ఇప్పుడు నిశ్శబ్దంగా మారిపోయింది. అది కేవలం ఒక సినిమా హాల్ మాత్రమే కాదు, ఒక తరం నవ్వులు, కేకలు, సంబరాలు నింపుకున్న స్థలం. అదే రాఘవ థియేటర్. సంవత్సరంలో తెలుగు సినీ చరిత్రలో ఒక మహానటుడు, ప్రజానాయకుడు నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ థియేటర్ అప్పట్లో చిత్తూరు పట్టణానికి ఒక కొత్త గుర్తింపును తెచ్చింది. ఇది కేవలం సినిమా చూపించే స్థలం కాదు, ప్రజల కళల్ని తెరపై చూపించే ఆలయం. 1990 నుంచి 2000 సంవత్సరం వరకు రాఘవ థియేటర్ తన స్వర్ణయుగాన్ని చూసింది. ఇక్కడ ప్రదర్శించే సినిమాలు 100 రోజులు, 200 రోజులు ఆడేవి. బ్లాక్ బస్టర్ సినిమాలు వరుసగా ఆడేవి. ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం తెల్లవారుజాము నుంచే థియేటర్ వద్ద క్యూలు, ఫ్యాన్స్ కేకలు, డాన్సులు, హీరోల కటౌట్లకు పాలాభిషేకాలు చేసే సంబరాలు. ఇక్కడ సినిమా అంటే ఒక పండుగ. స్టాఫ్ పూర్తిగా ఫస్ట్లో 35-40 మంది ఉన్నోడు. తర్వాత కాలక్రమేణా అప్పుడైతే ఒక రోజుకి 6 షోలు, 7 షోలు, 8 షోలు, నైట్ అంతా కూడా సినిమాలు పోతా ఉండే పని. ఇప్పుడు క్రమేణా తగ్గిపోయింది బిజినెస్లు అనుకో. ఆ రోజుల్లో నేను చెప్తా 91 నుంచి విపరీతమైన కలెక్షన్స్, విపరీతమైన సినిమాలు అట్లా వస్తూ ఉన్నాయి. ఒక 3 నెలలకు ఒక సినిమా రిలీజ్ అవుతా ఉన్నాయి. ఎందరో యువకులు ఇక్కడే హీరోలకు అభిమానులయ్యారు. ఎందరో కుటుంబాలు ఇక్కడే కలిసి సినిమాలు చూసి నవ్వుకున్నాయి. ఈ గోడలు వేలాది కథలను దాచుకున్నాయి. కాలం మారింది, సినిమా చూసే విధానము మారిపోయింది. మల్టీప్లెక్స్లు వచ్చాయి, ఓటీటీలు వచ్చాయి. ఒకప్పుడు జనంతో నిండిపోయిన ఈ థియేటర్ ఇప్పుడు నెమ్మదిగా ఖాళీ అయిపోయింది. స్కూల్ ఇస్తాను రేపు చెప్పారు. అప్పటి నుంచి థియేటర్ చేసుకుంటాను. ఈ రోజు మా థియేటర్ పూడుస్తాను. అది చాలా బాధ. ఎన్నెళ్ళు ఉన్నాను, 35 ఏళ్ళు అయితే థియేటర్ ఈరోజుతో క్లోజ్ అవుతుందని చెప్పి తెలిసి వచ్చాము చూసేదానికి. సో ఈరోజు షో 6:30కి అని చెప్పారు, దాన్ని చూడడానికి వచ్చాము. సో మాకు కూడా కొంచెం బాధాకరంగానే ఉంది. అప్పట్లో రామారావు గారు ఓపెన్ చేయడం, ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ గారితో ఈ సినిమాతో క్లోజ్ చేయడం చాలా బాధాకరంగా ఉంది. దాదాపు 38 సంవత్సరాల ప్రయాణం తర్వాత ఈ రాఘవ థియేటర్ ఇప్పుడు తన చివరి పేజీకి చేరుకుంది. నేటితో ఈ థియేటర్ శాశ్వతంగా మూతపడిపోయింది. రాఘవ అనేది ప్రతి ఒక్క ఫ్యాన్స్కి, ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్కి, ప్రతి ఒక్క ఫ్యాన్కి ఇది ఒక పర్సనల్, ఒక హోమ్ లాగా, ఇల్లు లాగానే వచ్చి ఎంజాయ్ చేసి ఇంట్లో హోమ్ థియేటర్ ఎట్లా పెట్టుకుంటారు అదిలాగా మనం ఇల్లు లాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా నందమూరి అభిమానులకి ఇది ఒక అడ్డా అని చెప్పొచ్చు. అంత ప్రశాంతంగా మేము ప్రతి మూవీ సెలబ్రేట్ చేయడం కావచ్చు, ఎంజాయ్ చేయడం కావచ్చు, లోపల ఎక్స్పీరియన్స్ కావచ్చు, సినిమా ఎక్స్పీరియన్స్ కావచ్చు, చాలా బాగుండేది. ప్రతి ఒక్కటి కూడా దగ్గర నుంచి చూసుకొని మాకంతా కూడా ప్రోత్సహించాము. సో అది ఇప్పుడు ఆ థియేటర్ మూతపడిపోతుందంటే మేము అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. బాధగా ఉంది. అసలు మాట్లాడే ఎక్స్ప్రెస్ చేయాలి కూడా తెలియకుండా అంత ఎమోషనల్ అయిపోతున్నాం మేము ఫ్యాన్స్ అంతా కూడా పర్సనల్గా. ఒక థియేటర్ మూతపడటం అంటే కేవలం ఒక భవనం మూసివేయడం కాదు, ఒక తరం జ్ఞాపకాలు, ఒక యుగం ముగియడం. కానీ రాఘవ థియేటర్ ఎప్పటికీ చిత్తూరు ప్రజల హృదయాల్లో బ్రతికే ఉంటుంది. మీకు కూడా రాఘవ థియేటర్తో జ్ఞాపకాలు ఉంటే కామెంట్లో తప్పకుండా పంచుకోండి. మరిన్ని ఇలాంటి వార్తల కోసం సుమన్ టీవీ చిత్తూరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.